మాకు సరిగా ప్లాట్లు అప్పచెప్పల, మాకు సరిగా కవుళ్ళు వేయాల. మధ్యలో జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఆగం చేశారు. అది గుర్తు తెచ్చుకొని మీరు ఆలోచించుకో. ఇబ్బందులు పెడతారేమోననే ఆలోచనతో ఏమో. రెండో విడత అన్నారు, రెండో విడత తీసుకొని మరి తర్వాత ప్రభుత్వం మళ్ళీ తేడా మళ్ళీ మారిందనుకో, మళ్ళీ ఆ తనలే మీ ఆడ తినేవి. ఇంకా ప్యాకేజ్ కూడా ఎక్కువ అడుగుతున్నాను అంటారు. వాళ్ళకి 3 పంటలని 1450 ఇచ్చారు. మాది 3 బోర్లు ఉండే, అందరూ కరెంట్ బోర్లు ఉన్నాయి. ఇక్కడ 3 పంటలు పడేస్తాం. మాకు కూడా వాళ్ళకి ఇప్పుడు 10 సంవత్సరాల నాడు తీసుకున్న రాజధాని భూములే ఇంతవరకు అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ కాల. ప్రభుత్వాలు మారుతున్నాయి, విధానాలు మార్చుకుంటున్నారు, వాళ్ళకే న్యాయం జరగల. చంద్రబాబు సర్కార్ మళ్ళీ విడత భూ సమీకరణకైతే సమాయత్తమైంది. ఇందులో భాగంగా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసింది. అందులో ఒక గ్రామం ఉంది వడ్డమాన. ఆ గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామంలో రైతులు ల్యాండ్ పూలింగ్కి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నారా, భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా, భూసేకరణ భూ సమీకరణ వీటిపై వీరి స్పందన ఎలా ఉంది, ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వకుంటే ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తామని కూడా సర్కార్ చెప్తుంది. అయితే ల్యాండ్ పూలింగ్పై వీరి అభిప్రాయం ఏంటి, భూ సమీకరణ 2.0లో వీరు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా, వారి అభిప్రాయాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వడ్డమాలో ఉన్నాం. వడ్డమాలో ఉన్న రైతులతో, వ్యవసాయ కూలీలతో, కౌలు రైతులతో, గ్రామస్తులతో అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుందాం. రండి వెళదాం. ఏంది బాబా, ఏ ఊరు మీది? వడ్లమానమ్మ. ఏం పరిస్థితి? ల్యాండ్ పూలింగ్ 2.0 భూ సమీకరణ అంటున్నారు, మళ్ళీ ఏం పరిస్థితి? మీరు ఇస్తారా? ఇదా ఇస్తామంటే మాకు అన్యాయం జరగకుండా జవరంగా ఇస్తే ఇస్తాం. అంటే అన్యాయం అంటే ఎట్లా? అన్యాయం అంటేనా, ముందు ఇచ్చిన వాళ్ళు మేము బాధలు పడుతున్నాం, మీరు ఇవ్వద్దు అని అంటున్నారు. కారణం ఏంది అంటే మాకు సరిగా ప్లాట్లు అప్పచెప్పల, మాకు సరిగా కవుళ్ళు వేయాల. మధ్యలో జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఆగం చేశారు. అది గుర్తు తెచ్చుకొని మీరు ఆలోచించుకోమని వాళ్ళు అంటున్నారు. అంటుంటే మా ప్రజలు, మా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఇద్దామా ఇవ్వద్దా. కానీ ఇద్దామనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ అందరం ఇస్తాం, కానీ మాకు ఇచ్చే ప్లాట్లు ఇబ్బంది లేకుండా ఇస్తే ఇస్తాం. అంటే అమరావతి రైతులేమో ముందు మాది డెవలప్ చేసినాక మిగతా చోటకి వెళ్ళండి, లేకపోతే ఊరుకోమని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇంత ముందు ఇచ్చిన వాళ్ళు ఆ మాట అంటుంది. వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వలేదు. మరి వాళ్ళకి మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు పెడితే ఇబ్బందులు పెడతారేమోననే ఆలోచనతో ఏమంటున్నారు కొంతమంది. అది ఏం అంటే ఏమన్నా మీరు డిమాండ్లు ఏమన్నా పెట్టారా, మాకు ఇవి కావాలి అని చెప్పిన ప్రభుత్వానికి? ఏమన్నా నా డిమాండ్లు ఏం పెట్టలే. కాకపోతే ప్యాకేజీ ఎక్కువ అడిగినట్టు ఉండారు. ప్యాకేజీ అన్న ఇవ్వండి, లేదా కవులన్నా పెంచండి అని 2 అన్నట్టుగా విన్నా. ఏం పంటలు పండుతాయి? పత్తి, మిరదోట. అంటే మిరదోట దండకు వస్తుంది, వేయట్లేదులే. పత్తి, మొక్కజొన్న ఎక్కువ నడుస్తుందండి ఇప్పుడు. ఎంత ఊరు మొత్తం ఎంత ఉంటుంది? ఎకరం ఎన్ని ఎకరాలు సుమారుగా? సుమారు ఒక 600-700 ఉండొచ్చు. సుమారుగా అంటున్నా. రైతులు ఎక్కువ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఇంతకుముందు రెడ్డి, కమ్మ వీళ్ళు ఎక్కువ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళే ఒక్కొక్కళ్ళం కానీ విదేశాలకు పంపించి కవుళ్ళకి ఇచ్చుకుంటున్నారు. కవుళ్ళు ఏమన్నా కానీ లేబర్గా చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు ఇక్కడ. ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి చేసేవాళ్ళు, వాళ్ళు కవుళ్ళు ఇస్తే తిని కూర్చుందామని సొంత పొలాలు తీసుకుంటున్నారు. మరి ఇక వాళ్ళే చేసేవాళ్ళు ఏమన్నా కానీ మాకు దండగలు వస్తున్నాయి అని వాళ్ళు అంటున్నారు. మరి వచ్చే సంవత్సరం పొజిషన్ ఎట్లా ఉండదు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమో మరి మేము కూలింగ్ అంటున్నారు. కూలింగ్ అనేటట్టు అయితే లేబర్ బాగా దెబ్బతింటుంది. రైతులు కవుళ్ళు వస్తాయి కదా, లేబర్ బాగా దెబ్బతింటుంది. మరి ఇక దాని గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇద్దామనే వాళ్ళే 3 పావలాలు ఉన్నారు. మరి కోరుకుంటున్నారు. ఇద్దాం అనుకున్నటువంటి మీరు ఇస్తారా ల్యాండ్ పూలింగ్ కి? ఏమడుగుతారు మీరు ల్యాండ్ పూలింగ్ చేయాలంటే? చెబుతుండే కవులన్నా ఎక్కువ అడుగుతాము, లేకపోతే గజాలన్నా ఎక్కువ అడగాలని ఆలోచన మాకుంది. నా వరకు ఉంది. అదే ఇప్పుడు 10 సంవత్సరాల నాడు ఇచ్చిన గజాల కాడికి కూడా ఇప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదా. ప్రతిది కూడా నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఆనాడు 70 రూపాయలు, ఇవాళ 120, 150 ఉంది. మరి ఏ వస్తువు కొనాలన్నా ఎక్కువ అవుతుంది. కాబట్టి కవులో ఇదో అదో ఏదో ఒకటి ఎక్కువ అడుగుదాం అనుకుంటున్నాం. అది ఎట్టే ఉంది, గవర్నమెంట్ ఇస్తుందిగా 4000, అవి వాడుకుంటున్నాం.
ఏదో ఓపిక కొంది కత్తి పాడి గేదెలో పాడు పెట్టుకొని నడుస్తున్నాం. మాకుందేమో కొద్ది భూమి. ఉం? మరి అది కాకపోతే ఎట్నా అని మాకు అదే ఫిక్స్లాట తప్పుతుంది. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఉండదు కదా, ఈ పాడి గేదెలు ఉండవు, భూమి ఉండదు కదా మరి. అదే మరి ఎట్ట బతకాలి అనేది అర్థం కావట్లా. మరి పిల్లలకి జాబులు వస్తాయేమో అంటేనేమో అది దారి మూల ఉంటుందా. ఇప్పుడు మా మనవాళ్ళు 2 ఉన్నారు, బీటెక్ చదివారు, అమెరికా పోయారు. ఆడ పోయేటప్పటికి జాబులు లేవు అంటున్నారు. వాళ్ళు అటు వ్యవసాయానికి పనికి రావట్లా, ఇటు జాబులు లేవు. ఏం చేయాలో మరి ఆ పొజిషన్ అర్థం కావట్లా. అది మరి ఇప్పుడు కూలింగ్లో తీసుకున్న అట్లాంటి చదువుకున్న పిల్లలకి ఏదో ఒకటి జాబులు చూపిస్తే మాకు సంతోషం. అది బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు చేయించండి. భూములు తీసుకుంటా ఉంటున్నారు కదా, భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ 2.0, మళ్ళీ రాజధాని భూములు కావాలని చెప్తున్నారు. ఏం చేస్తారు? తీసుకుంటే ఇటువేనా, కానీ మాకు అనుకూలంగా ఉండదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పంటలు పండవు, ఇది వరకు ఈ పనులు ఉండవు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. మామూలుగా అమరావతి రైతులు ఎంతమంది ఇచ్చిన రైతులేమో మరి మా భూములు డెవలప్ చేసి అటు వెళ్ళండి, మరి వాళ్ళకి తీసుకొని మాయి తీసుకొని ఎప్పుడు చేస్తారని అంటున్నారు కదా. అవును, అది నిజమే. మరి ఆ భయం వాళ్ళకి ఆ భయం లేదా మీకు? ఉంది కాబట్టి ఇస్తే మా పరిస్థితులు ఎట్ట ఏంది, పనులు లేక పనులు లేకుండా ఉంటాము, ఇలా కడి కూర్చొని కరువు వచ్చిద్దేమని అదే భయం వేస్తుంది. మరి ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం అడుగుతారు? వాళ్ళు రేపు ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సిందే, నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ, మీ ఊళ్ళు ఇవ్వాలి. ఇచ్చారు. మనకైతే పొలం లేదు ఈడ. వ్యవసాయ కూలీ కౌలు కాడ చేయను, ఉంటే అమ్మేసాను. వ్యవసాయ కూలీ వ్యవసాయం. మరి వ్యవసాయ పనులు చేసుకుని మీకు ఇబ్బంది కలిగింది కదా, అదే ఎట్లా మరి ఏం అడుగుతారు? ఇక ఈ డబ్బులు అడగటమే, ఇక ఇదే నెలల లెక్క, సంవత్సరానికి ఎంత అని తీసుకోవటం. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊరు అనేది? సొంత ఇది. మరి ఇక్కడ ఇవ్వాలంటే ఏంటి పరిస్థితి? అసలు మీరు మొత్తం ఈ పొలాలన్నీ పోతాయి ల్యాండ్ పూలింగ్ ఇస్తే, మీకు జీవనాధారం ఏముంటుంది? జీవనం వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి, ఆగితే మేము బతకలేము ఈ సమాజంలో. అది తిండికి అలవాటు ఇస్తూ ఉంటాం. అప్పుడు అమరావతి ఎట్లా ఉంది? అమరావతిని చూస్తే మీకేమంటే తీయొచ్చు అనిపిస్తుందా, లేకపోతే మాకు ఇది చేస్తే మాకు ఇది చేయండి అని అడగాలనిపిస్తుందా? నాకైతే ఇవ్వాలనిపించట్లా తెలిసి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే పక్కన వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళకే సరి అయిన అనుకూలంగా చేయట్లేదు, ఇక మాకేం చేస్తారు? రాజధాని భూములు ఇచ్చారండి, ఓకే, మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు, ఓకే, దానికి ఇబ్బంది లేదు. దీన్ని ఇప్పుడు అక్కడ రాజధానిలో ఇప్పుడు మామూలుగా అక్కడ ఏమనుకుంటున్నారంటే అక్కడ తీసుకున్నాడు కదా, అది అభివృద్ధి చేసి తీసుకొని ఇది వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని రైతుల అభిప్రాయం. అది ఇప్పుడు ఎవరు ప్లాట్ వాళ్ళకి క్లియరెన్స్ కావాలి, ఇంతవరకు ప్లాట్లు ఇచ్చాడు. ఇప్పుడు నీ ప్లాట్ ఉందనుకో, నీ ప్లాట్ ఏదంటే ఎక్కడ అది నీ ప్లాట్ నీకు ఇచ్చేసి క్లీన్ చేసి రోడ్లు వేసి వాళ్ళకి అప్పు చెప్పి ఇది తీసుకుంటే ఓకే బాగానే ఉంటుంది అని అభిప్రాయం రైతులది. ఈ టైంకి లైన్లోనే ఉన్నారు, ఓకే, అదే డెవలప్మెంట్ చేసి నీ ప్లాట్ నీకు ఇచ్చి తీసుకొని అవసరం రాజధానికి అవసరం తీసుకోవడం మంచిదే. జనం ఆలోచనలు అది ఇప్పుడు రాజధాని ఇప్పుడు ఇక్కడ లేబర్ ఎక్కువ ఉన్నారండి, రైతులు పొలాలు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలా. ఇక్కడ లేదు, ఇక్కడ మరి లేదనుకో, ఇప్పుడు భూములకి మరి సేకరణ చేసుకుని బతుకోవాలి, ఎక్కడికో పోవాలా మరి దాటినాక ఒక కోసూరు మండలం పోవాలా రైతులు. అది దాన్ని కూడా 5 ఏళ్ళు ఇస్తున్నారు కుటుంబానికి, అక్కడ పొలం లేని ఇక అది కూడా పెంచాలి. కుటుంబానికి 5 ఏళ్ళు అంటే సరిపోతే, ఇదివరకు మన ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, పెంచాలా, 10 ఏళ్ళు చేయాలి కుటుంబానికి లేని వాళ్ళకి. అది న్యాయం కోరుకుంటున్నాం మేము, అది అట్లా పూలింగ్ ఇస్తే. అది ఇంకేమని కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా తీసుకుంటామని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, నోటిఫికేషన్ ఇచ్చారు. సరే, ఒక్కొక్కళ్ళేమో అభిప్రాయం తీసుకుంటే ఇస్తామంటున్నారు, ఒకళ్ళేమో అదే డెవలప్ చేయలేదు, డెవలప్ చేసినా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, ఒకళ్ళేమో ఒక రకరకాల ఆలోచన ఉంటుంది. పొలాలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళ బాధ లేనిది, ఈ పొలాలు తీసుకుంటే మనం ఎట్ట బతకాలని తెలియని బాధ, ఎట్ట బతకాలా అది కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా మారింది అనుకోండి, అంటే మొన్న మారినప్పుడు ఇబ్బంది పడ్డామంటున్నారు. మరి ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు 5 సంవత్సరాలు ధర్నాలు చేశారండి, జగన్ గెలిచినప్పుడు 5 సంవత్సరాలు రాజధాని కోసం ధర్నా చేశారు, భూములు ఇచ్చిన వాళ్ళు. మరి ధర్నా చేసి ఇబ్బంది మరి మళ్ళీ ఏదైనా మారితే ఇబ్బందే, మళ్ళీ మారితే ఇబ్బందే, ఇదే ఉంటుంది మళ్ళీ ఇది.
అప్పుడు తర్వాత మళ్ళీ అడిగి పెరుగుతుంది ఇది. మారితే ఇబ్బంది. సామాన్యంగా మారకూడదు అనుకుంటున్నాం మేము కూడా. మా చంద్రబాబు నాయుడు ఉంటేనే కొంచెం డెవలప్ చేస్తాడు, కొద్దిగా ఇది అవుతుంది అనుకుంటున్నాం. మారితే మళ్ళీ అడవి చేస్తాడు ఇది అనుకుంటున్నాను.